హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. ఈ మూవీ అప్డేట్స్ బెంచ్ లైఫ్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టు కానీ సెప్టెంబర్ 12వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో బెంచ్ లైఫ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే సోనీ లీవ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 12వ తారీఖున అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఐ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే సెప్టెంబర్ 12వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నాన్నగారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే మనకు సరిపోదా శనివారం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ సెప్టెంబర్ 27వ తారీఖున అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తంగళం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 4వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ తంగళం మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 4వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు అయితే. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన ది గోట్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్ యావరేజ్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అక్టోబర్ 4వ తారీఖున అయితే మనకు ది గోట్ మూవీని అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మనకు అక్టోబర్ 4వ తారీఖున అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి.